హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్రూట్ సలాడ్ని చాలా టేస్టీగా హెల్తీగా ఎలా కలపాలో చూపిస్తానండి. మంచి సమ్మర్ రెసిపీ అండి, తప్పకుండా మీరైతే ట్రై చేయండి. టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా ఈ ఫ్రూట్ సలాడ్ కోసం ఫ్రూట్స్ని అయితే తీసుకోవాలండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని లీటర్ పాల వరకు యాడ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి చిక్కటి గేదె పాలండి. ఈ ఫ్రూట్ సలాడ్కి చిక్కటి పాలు అయితే టేస్టీగా బాగుంటాయి. ఇప్పుడు పాలని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలండి. పాలు మరిగేలోపు కస్టర్డ్ మిక్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఈ పౌడర్లో కొన్ని పచ్చిపాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర పాలు కానీ ఎక్కువగా లేనట్లయితే వాటర్ని కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతూ ఉంటాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు ఒక 2-3 పొంగులు వచ్చే వరకు మరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. అలానే ఉంటే కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. చక్కగా షుగర్ కరిగిపోయి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందు కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ని కూడా వేసుకొని ఒకవైపు కలుపుతూ ఉండాలండి. ఇలా కస్టర్డ్ మిక్స్ని వేయగానే ఈ మిశ్రమం అనేది కొంచెం చిక్కగా అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని పైన మీగడేమీ కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే అన్నీ కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీ దగ్గర ఇన్ని ఫ్రూట్స్ కానీ అవైలబుల్గా లేకపోతే ఉన్న ఫ్రూట్స్తోనే ఈ కస్టర్డ్ మిక్స్ని కలుపుకోవచ్చు అండి. చక్కగా ఇలా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్లో ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా 1 బై 1 యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాపిల్, దానిమ్మ, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, గువా, అలానే బనానా, నచ్చితే ఆరెంజ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఖర్జూరం ముక్కలు, అలానే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. కాజు, బాదం, పిస్తా కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి. డ్రై ఫ్రూట్స్ కానీ లేనట్లయితే ఓన్లీ ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆరెంజ్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. నచ్చకపోతే ఆరెంజ్ ముక్కలు స్కిప్ చేయొచ్చండి. ఇలా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ముందు కస్టర్డ్ మిక్స్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని 2-3 డేస్ వరకు ఫ్రూట్స్ని కలుపుకొని తాగొచ్చండి. ఇలా సడన్గా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కస్టర్డ్ మిక్స్లో ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని కట్ చేసేసుకొని యాడ్ చేసుకొని సర్వ్ చేసామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే ఎలా చేసావమ్మా అని కూడా అడుగుతారండి. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. మీ దగ్గర చిక్కటి గేదె పాలు కానీ లేనట్లయితే మామూలుగా ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ పాలైనా వాడచ్చు. తప్పకుండా మరి ఈ సమ్మర్లో ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ఫ్రూట్ సలాడ్ని చేసేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలు వేసుకుంటూ తాగేస్తారు. మళ్ళీ ఎప్పుడు చేస్తామనేసి అడుగుతారనమాట. అంత టేస్టీగా బాగుంటుంది. ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చూసారు కదా వీడియో. మరి ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.